వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2016లో మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, అంటే ఆయన భాషలో, ఆయన గుడ్డు పెట్టారనట్లేదు కానీ ఆయన అన్నట్టుగానే గతంలో అమరావతికి సంబంధించి లేదు మొత్తం రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి గుడ్డు పెట్టాం పొదగాలి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. అదే ఎగ్జాంపుల్ ఆయనకు కూడా ఆపాదిస్తూ 2016 సంవత్సరంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఆయన పెట్టినటువంటి గుడ్డు మొత్తానికి వాటికి పొదిగింది. న్యాయస్థానం దాన్ని గుర్తించింది, గౌరవించింది. ఎస్, ఆయన చేసిన పోరాట దీక్షకి ఈరోజు ఫలితం దక్కింది. కాకపోతే ఆ ఫలితం పాజిటివ్ కాదు, నెగిటివ్గానే ఉంది. 6 నెలల జైలు శిక్ష విధించింది. దాని మీద స్పందించారు, దానికి షాక్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి నేను చేసింది ఆ రోజు ప్రజల కోసం దీక్ష చేస్తే ఈరోజు నాకు వచ్చింది శిక్ష, నేను ఎలాగైనా సరే దీన్ని ఎదిరిస్తాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాను అని చెప్పారు. ఆయన మొత్తం ప్రెస్ మీట్ సారాంశం అదే. అయితే ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రైల్వే జోన్ కావాలి, ఆ ప్రత్యేక రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి అన్నటువంటి దానికి గాంధీ విగ్రహం దగ్గర ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాను అని చెప్పి దీక్షకి కూర్చున్నారు. పోలీసులు కేసు పెట్టారు, ఆత్మహత్యాయత్నం అని చెప్పి కేసు పెట్టారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత 2016 అక్కడ అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ కేసులో పూర్తి స్థాయి విచారణ అన్ని జరిగిన తర్వాత ఎస్ అక్కడ జరిగింది తప్పే, అందువల్ల ఆయనకి శిక్ష విధించాల్సిందే అని 6 నెలల సాధారణ జైలు శిక్షను ఆయనకి విధించింది. ఆ పోరాటానికి ఫలితం వచ్చింది మొత్తానికి. కానీ సరే అప్పుడు పోరాటం చేశారు, కానీ మరి ఇంత ఫూల్స్ ఎలా అయిపోతారు? 2016లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వే జోన్ ప్రకటించాలి, రైల్వే జోన్ విశాఖకు కావాలి, దాని మీద కూడా పోరాటం జరుగుతుంది. అది కావాలి అన్నప్పుడు తర్వాత ప్రభుత్వం మారింది, 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చారు. మరి అప్పుడేమైపోయింది రైల్వే జోన్? కేంద్రం ప్రకటించింది రైల్వే జోన్ ఇస్తున్నామని చెప్పి, కానీ ఆ 5 ఏళ్ల పాటు ముందుకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క ఎకరం అన్న సేకరించి ఇదిగో ఈ ఎకరం దొరికింది ప్రస్తుతానికి, మిగతాది మెల్లగా చేస్తామని ఏమని చెప్పిందంటే లేదు. ఎకరం కాదు కదా, సెంటు భూమి కూడా దొరకల. రైల్వే జోన్కి సంబంధించి వీళ్ళు కేటాయింపులు చేయాల. కావాల్సినటువంటి ప్లేస్లో ప్రైవేట్ స్థలాలు ఉన్నాయనుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది విశాఖకి రైల్వే జోన్ కోసం చేస్తున్నటువంటిది, ల్యాండ్ పూలింగ్లో ఇది తీసుకుందాం అనుకుంటున్నామని ఏమని చెప్పారంటే లేదు, అప్పటికే అలాంటివి చేస్తారు అన్న ఫీలర్ వదిలేసరికి అక్కడ ప్రజల నుంచి అవుట్రేజ్ వచ్చింది. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పని. ఎందుకంటే అప్పటికే ఒక ఎగ్జాంపుల్ చూశారు కదా, అమరావతికి సంబంధించి అవన్నీ గుర్తున్నాయి బాగా. మనం ఇస్తే ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాగే చేస్తారు, ఇంకా అందువల్ల ఇవ్వద్దని డిసైడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు కొత్తగా విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కుతుంది, అందరికీ తెలిసిందే. ప్రభుత్వం కేటాయింపులు ఇవన్నీ కూడా అలా జరుగుతున్నాయి అనేది. బట్ ఆ 5 ఏళ్లలో అమర్నాథ్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసినప్పుడు 1 ఎకరం కూడా వాళ్ళు కేటాయించలేదు. పైపెచ్చు దీక్షలు, ధర్నాలు అని చెప్పి 2016లో ఊదరగొట్టేశారు. ఇప్పుడు కూడా అవసరమైతే మళ్ళీ దీక్షలు కూర్చుంటారు, ఎందుకని రావట్లేదు అని చెప్పని. రేపు మాపం మ్యావిగన్ గురించి ఆమరణ దీక్షలో కూర్చుంటున్నాము, మాకు అమరావతి కాదు మ్యావిగనే కావాలని కూడా మాట్లాడతారు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేదు, ఒక అభిప్రాయం లేదు, దాని మీద ఒక స్పష్టమైనటువంటి అనలిటికల్ ప్రాసెస్ లేదు. ఇవన్నీ లేకుండా కేవలం ఫక్త్ రాజకీయం చేయడమే. ఆ రాజకీయ ఫలితమే ఇప్పుడు వచ్చినటువంటిది. సో 6 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానాని విధించేసింది. రైల్వే జోన్ తీసుకురావాలి, రైల్వే జోన్ నేనే తీసుకొస్తాను అని చెప్పి చేసినటువంటి హడావుడికి ఇక్కడ జోన్ స్టార్ట్ అవుతూ ఉంటే ఈ రోజుల్లో ఇప్పుడు కోర్టులు ఇచ్చినటువంటి శిక్ష ఇది. ఏం చెప్పాలి? కేంద్రం ఎంత అడిగినా కూడా ఆయన స్పందించలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించలేదు, అయ్యా రైల్వే జోన్కి భూమి ఇవ్వండి అని. వీళ్ళేమీ లేదా, వస్తే వచ్చిందిలే పోతే పోయింది అని. మరి అలా ఉన్నప్పుడు ఈ శిక్ష సమంజసమేనా? ఎస్, డెఫినెట్గా. అయితే ఈ ఆత్మహత్యాయత్నం కేసు అనేటువంటిదే కాస్త నవ్వులాటగా ఉంది. ఇప్పుడు నిరాహార దీక్షలు ఎంతోమంది చేస్తారు, మరి వాళ్ళందరి మీద కూడా ఆత్మహత్యాయత్నం కేసులు పెట్టేశారా? సెల్ఫ్ హార్మ్, ఆత్మహత్య నేరం, హత్య తీవ్రమైనటువంటి నేరం, ఆత్మహత్య కూడా నేరమే. దానికంటూ శిక్షాస్మృతిలో సెక్షన్స్ ఉన్నాయి. మరి అవి ఎంతవరకు సమంజసం? అసలు ఆత్మహత్యాయత్నం కేసు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? న్యూసెన్స్ కేసు పెట్టచ్చు, ఇగో కావాలని పర్మిషన్ లేకపోయినా వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని చెప్పి కేసు పెట్టచ్చు. ఆత్మహత్య అని ఎలా పెడతారా అనే దాని మీదే ఇప్పుడు కాస్త కామెడీ నడుస్తోంది. అది పోతే మొత్తానికి గుడ్డు పొదిగి 6 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా మొత్తానికి ఫలితం వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.